హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను రీసెంట్‌గా షాప్‌కెళ్ళినప్పుడు ఏదన్నా ఐటెమ్స్ కొనుక్కుందామని ఇలా కుందన్స్ తీసుకున్నాను. కుందన్స్ జ్యువెలరీ మేకింగ్ కుందన్స్ స్టోన్స్ అన్నమాట. అండ్ కింద హ్యాంగింగ్‌కి పర్ల్స్ కొన్ని పర్ల్స్ అయితే తీసుకున్నాను. సో డిఫరెంట్ కుందన్స్ అయితే తీసుకున్నాను నేను. ఒకటి మల్టీ కలర్ గ్రీన్ కుందను, ఒకటైతే పెద్దది వైట్ స్టోన్ కుందను అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్నవి డ్రాప్ షేపు, రౌండ్ షేప్ అట్లా తీసుకున్నాను. అది చూసారా గ్రీన్ ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇవైతే వైట్ అయితే హ్యాంగింగ్ చేయడానికండి. సో ఈ స్టోన్ నాకు బాగా నచ్చింది. ఈ కుందన్స్ కూడా రౌండ్ షేప్. ఇది వచ్చేసి డ్రాప్ షేప్ అండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదా, నేను ఇది చేయడం స్టార్ట్ చేశాక సరేలే వీడియో చేద్దామని చెప్పి వీడియో చేయడం మొదలుపెట్టాను. సో ఇలా 2 స్ట్రింగ్స్ అయితే తీసుకున్నానండి నేను. అక్కడ స్ట్రింగ్స్ కూడా మీకు దొరుకుతాయి. ఒక సర్కిల్ షేప్ మీకు ఇప్పుడు కుందన్స్ లైన్స్ ఎట్లా ఒక సర్కిల్ ఉండ దొరుకుతుందో అట్లనే ఇది కూడా మీకు స్ట్రింగ్స్ కూడా ఒక ఉండ లాంటి దొరుకుతుంది. సో అది తీసుకుని నేను నా నెక్కి ఎంత కావాలో ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఇక్కడ చూసారా 2 కుందన్స్ చూపిస్తున్నాను నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అది సింపుల్గా ఉందని అది వద్దనుకుని, సో అలా 2 స్ట్రింగ్స్ కట్ చేసుకొని, సో వీటికి హోల్స్ ఉంటాయండి. ఇవి మీనాకారి కుందన్స్ కాదు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్రీగా ఉంటుంది. మీనాకారి కుందన్స్ కొంచెం డిఫరెంట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రింట్ ఉంటాయి. ఇవి బ్యాక్ సైడ్ మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కరెక్ట్గా ఎక్కించుకోవాలండి కింద హోల్స్కి. ఏ హోల్ నుంచి వెళ్తే ఆ హోల్ నుంచే బయటికి తీసుకోవాలి. సో అట్లా 2 స్ట్రింగ్స్తోనూ కూడా మీరు ఎక్కించుకోవాలి పైన కింద. సో అలాగే నేను సైడ్లో అయితే డ్రాప్ షేప్ కుందన్స్ ఎక్కించాను. ఎక్కించిన తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ ఎక్కించి పైన మళ్ళీ ఒక పర్ల్ వేసానండి. చూసారా, ఒక పర్ల్ కింద దానికేమో ఒక హ్యాంగింగ్, పైన దానికేమో ఒక పర్ల్. ఎందుకంటే పైన ఇంకో గ్యాప్ వస్తుంది కాబట్టి. చూసారా, అవి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ 2 పెట్టాను. తర్వాత గ్రీన్ షేప్ది ఒకటి పెట్టాను. సో కింద డ్రాప్స్, పైన వచ్చేసి పర్ల్స్. సో డ్రాప్ షేప్ కుందన్స్ అయిపోయే వరకు పర్ల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. తర్వాత అన్నీ రౌండ్ షేప్ వచ్చేస్తాయి. కానీ హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఎక్కించడం అంటే చాలా లెంతీ ప్రాసెస్ అండి. చాలా పేషెన్స్ ఉండాలి. ఒక్కొక్కసారి మనం మర్చిపోతే మళ్ళీ తిప్పి మళ్ళీ ఎక్కించుకుంటూ ఉంటాము. అట్లా ఫస్ట్ టైం చాలా టైం పడుతుంది. నెక్స్ట్ అలవాటు అయిపోయిందంటే చాలా ఈజీ. సో చాలా పైన కింద 2 హోల్స్ ఉంటాయి కాబట్టి మనకి పైనకి కనిపించేటట్లా కుందన్స్ పెట్టుకొని ఈ పైన 2 హోల్స్లోనూ ఒక స్ట్రింగ్, కింద 2 హోల్స్లో ఒక స్ట్రింగ్ వేసుకుంటే కరెక్ట్గా వెనక్కి వెళ్ళి సెట్ అవుతుందండి. అలా అలా సెట్ అవుతుంది. ఆ పైన మళ్ళీ నేను ఒక పర్ల్ వేసాను, కింద హ్యాంగింగ్ పర్ల్ వేసాను. కింద వచ్చేసి ఇలా హ్యాంగింగ్ పర్ల్స్ కూడా దొరుకుతాయి. మీరు అక్కడే షాప్కి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు ఇస్తారు. అది హ్యాంగింగ్ పర్ల్స్ కూడా అవి కొంచెం తక్కువే పడినాయి. 10 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్ ఎంతనండి, 14 or 16 గుర్తులేదు. సో అవి కొంచెం పర్లేదు అనిపించింది. నేను 20 గ్రామ్స్ తెచ్చాను. 20 గ్రామ్స్ కూడా ఈ నెక్లెస్కే సరిపోయేటట్టుంది. సో 20 గ్రామ్స్కి వచ్చేసి 18 అట్లా వచ్చినాయండి.
ఈ పక్కన 9 ఆ పక్కన 9 వేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అవి అయిపోయినాయి కాబట్టి రౌండ్ షేప్ కుందన్స్. రౌండ్ షేప్ కుందన్స్ కూడా 4 హోల్స్ వచ్చినాయి. సెంటర్ నుంచి పాస్ చేసే హోల్ కూడా వచ్చింది. పైన 2 హోల్స్ని ఇలా తీసుకుని కింద 2 హోల్స్ని కూడా కొంచెం అంటే కొంచెం కష్టమైంది ఎక్కించడానికి. ఎందుకంటే వైర్ని కొంచెం ట్విస్ట్ చేసి ఎక్కించుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను ఇంకా ఇప్పటి నుంచి పర్ల్స్ ఎక్కించాను కంటిన్యూగా. హ్యాంగింగ్ పర్ల్ ఒక్కటే ఎక్కించేసి కింద లైన్లో ఇంకా కంటిన్యూగా రౌండ్ షేప్ కుందన్స్ ఎక్కించేసుకుందాం అనుకుంటున్నా. సో టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా పేషెన్స్తో చేసామనుకోండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఇంకొక విషయం చెప్పాలంటే, మీ పిల్లలకు కానీ ఏదైనా వాళ్ళ హాబీస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, లేదంటే సైక్లింగ్, దాంట్లో స్విమ్మింగ్ అండ్ క్రికెట్, అబ్బాయిలకైతే చెస్ ఆడడమైనా కానీ. సో ఇలాంటివి ఏమైనా ఎంకరేజ్ చేస్తే మీరు వాళ్ళకి అది హాబీలాగా కాకుండా ఇలా ఫ్రీ టైమ్స్లో కూడా ఏదైనా చేసుకొని ఇంకా 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 దాని నుంచి డిఫరెంట్ థాట్స్ తెచ్చుకొని చేయడానికి ట్రై చేస్తారు. సో నేనైతే చిన్నప్పుడు మేము హాస్టల్లో ఉన్నా కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీగా ఉండకుండా నాకు పెయింటింగ్, డ్రాయింగ్స్ అంటే ఇష్టము. సో నెంబర్ ఆఫ్ శారీస్కి ఏమీ తెలియని ఏజ్లో లైక్ 13-14 ఇయర్స్ నుంచి చాలా పెయింటింగ్స్ వేసేదాన్ని. కర్టన్ పెయింటింగ్స్, మగ్గం కుట్లు, అస్సలు కొంచెం కూడా ఫ్రీ ఉండేదాన్ని కాదు. క్రియేటివ్ మైండ్ ఉండేవాళ్ళే కొంచెం డిఫరెంట్ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలన్న థాట్ వాళ్ళకి మైండ్లో ఉంటుంది. నేను కూడా అలాగే ఉండేదాన్ని. ఇది కాదంటే అది, అది కాదంటే ఇది. మా నాయనమ్మ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా నిట్టింగ్ చేసేవాళ్ళండి. సో ఆ దారాలు కూర్చొని చీరలకి అంచులు అల్లడము అవి చూసి చూసి నేను కూడా నేర్చుకుని నేను కూడా ఒక శారీకి వేసుకున్నాను ఆమెను చూసి. సో పెయింటింగ్ అయితే చాలా శారీస్కి వేసానండి. చాలా చాలా శారీస్కి వేసాను. రిలేటివ్స్కి ఇచ్చాను, ఫ్రెండ్స్కి ఇచ్చాను. మగ్గం వర్క్స్ ఎన్ని చేసేదాన్ని. నాకు అదొక నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య ఎవ్వరూ నేర్పించట్లేదండి. కనీసం స్కూళ్ళల్లో కూడా ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మాకు చిన్నప్పుడు స్కూల్లో అయితే ఆర్ట్ క్లాసెస్లో అయితే బటన్ కుట్టడం నేర్పించేవాళ్ళు, చిన్న చేతి కుట్లు వేయడం నేర్పించేవాళ్ళు. అండ్ ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అండి. మా మేడం ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తారు. సిస్టర్స్ అనమాట, వాళ్ళు నన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత మంచిగా ఎంత పేషెన్స్గా కటింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, బటన్ కుట్టడం కానీ, కుట్లు వేయడం కానీ. సో ఇవన్నీ లైఫ్ స్కిల్స్ నిజంగానే ఈ రోజుల్లో ఎవరికి వస్తున్నాయండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయిందో ఓ పక్కన. సో ఏదైనా కూడా మనం నేర్చుకునే దాంట్లో ఉంటుంది. ఎంకరేజ్ చేసి మన పిల్లలకి ఖాళీగా ఉన్నప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళకి చిన్న చిన్నగా ఏదో ఒకటి చేయడము, వంటలు అయినా కానీ వంటలు నేర్పించడము. లేదంటే ఈ మధ్యన వంటలు అంటే వద్దంటే నేర్చుకుంటున్నారండి. తిండి మీద ఈ మధ్య ఉన్నంత ధ్యాస దేని మీద ఉండట్లేదు పిల్లలకి. లేదంటే బయట ఎక్కువ దొరికేస్తూ ఉంది. అది ఇష్టం కొద్దో దేనికొద్దో మరి వంటలు అయితే బాగా వచ్చేస్తున్నాయి అందరికీ. అవి పక్కన పెడితే ఇలాంటివి కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్ ద్వారా. సో ఇది కొంచెం కష్టం అవుతుందండి. ఎందుకంటే ఆ స్ట్రింగ్ ఇబ్బంది పెడుతుంది కొద్దిగా, అటు వంగి ఇటు వంగి. నేనైతే కొంచెం ఎడ్జ్లో అట్లా బెండ్ చేసుకున్నాను అట్లా రావాలని. సో కొద్దిగా ఇబ్బంది పెట్టింది. రాలేనప్పుడు నేను కొంచెం వచ్చినా కూడా పటకర పెట్టుకుని లాక్కొని ఏదో చేశాను కదా. స్ట్రింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. సో
అలా అన్నమాట. ఒక పక్కన అయిపోవచ్చింది దాదాపుగా. సో 10 బీడ్స్ అయితే 10 ఏమంటారండి 10 స్టోన్ కుందన్స్ రౌండ్ అయితే వేసాను ఒక పక్కన, ఇంకొక పక్కన 10 వేసాను. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. రౌండ్ కుందన్స్ గ్రామ్స్ లెక్కలోనే ఇచ్చారు. ఇవి గ్రామ్స్ లెక్కలోనే ఇచ్చారు స్టోన్ రౌండ్ కుందన్స్. వేరేవన్నీ పీసెస్ లెక్కలో ఇచ్చారండి. కొంచెం కాస్ట్లీనే పడినాయి అనుకున్నాను నేను. ఓవరాల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫైనల్గా మీరు బిగినింగ్ ఆఫ్ ద వీడియో చూసారు కదా. సో ఒక్కసారి చేసుకుంటే ఇంకా మళ్ళీ మనకి ఈజీ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను అంత కష్టపడుతున్నానని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఫటాఫట్ చేసేస్తాను. నేను ఈ వీడియోని 2 hours పట్టిందండి చేయడానికి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దామంటే మీకు డీటెయిలింగ్ మిస్ అవుతుందని నేను మెల్లగా పెట్టాను. అయినా కూడా నేను వీడియో ఎంతవరకు తీయగలిగానో అంతవరకు తీసాను. నెక్స్ట్ టైం మీకు అర్థం కాలేదు అంటే ఇంకా డీటెయిల్గా తీయడానికి ట్రై చేస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే. మీరు ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న పార్టీస్కి, లేదంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గాగ్రాస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లెహెంగాస్కి, హాఫ్ శారీస్కి. సో ప్రతిసారి మనం గోల్డే పెట్టుకోలేం కాబట్టి ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి. కుందన్స్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి సో చేసుకొని వేసుకోవడంలో తప్పేమీ లేదు. అండ్ నేను వచ్చేసి రీసెంట్గా ఒక మార్వాడి ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు గోల్డ్ అమ్ముతారు కానీ విచిత్రంగా మనకేమి వాళ్ళేం గోల్డే వేసుకోరండి. ఇట్లా కుందన్ నెక్లెస్లే వేసుకుంటారు. సో చాలా సింపుల్ ట్రెండీ శారీస్ కట్టుకొని చమ్కీ లాగా అండ్ చాలా బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా ఒక చిన్న నెక్లెస్ వేసేసుకొని వచ్చేస్తారు వాళ్ళు. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుని స్టోన్స్వి. నాకు నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వాళ్ళని చూస్తే. సో నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఇట్లా చేసుకొని అని నేను అనుకున్నాను. వాళ్ళు చేసుకున్నారో కొనుక్కున్నారో నాకు తెలీదు. బట్ నేనైతే చేసుకోవాలనుకుని ఫిక్స్ అయ్యి చేద్దాం అనుకున్నాను. సో అలా చేస్తున్నాను అనమాట. చూసారా ఎంత కష్టం అవుతుందో. ఈ రౌండ్ కుందన్స్ ఎక్కించడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నేనే అనుకోలేదు ఇంత టైం పట్టుద్దని. నిజంగానే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, వైర్ని మనం చాలా అటు ఇటు వంగిపోతూ ఉంటుంది. మనం ఒక పొజిషన్లో పెట్టి ఎక్కించుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కి పైకి రాలేదు అంటే పట్టుకారు పెట్టుకుని లాగేయడమే. నేను అలా బెండ్ చేసుకుంటున్నాను ఎండ్లో, సో ఈజీగా ఎక్కుతుందని. ఇంకా ఎండ్కి వచ్చేసిందండి. సేమ్ ప్రాసెస్లో అంతా కంప్లీట్ చేసేసాను. సో ఎండ్కి వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలా ఏం లేదా అని ఆలోచిస్తుండగా నేను ఇంకా నా దగ్గర కొన్ని అటాచ్మెంట్స్ తీసుకున్నాను అదే షాప్లో.
సో దాన్ని ఎలా అటాచ్ చేసుకుంటానో స్ట్రింగ్ని యూజ్ చేసి చూద్దాం ముందు. సో నేనైతే అదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే దీన్ని బైండ్ చేసేసి పర్ల్ వేద్దామా అన్న థింకింగ్లో అయితే ఉన్నాను. సో ఫస్ట్ ఇలా టైట్గా అడ్జస్ట్ చేసుకోండి, స్ట్రింగ్స్కి కుందన్స్ని బాగా అడ్జస్ట్ చేసుకొని టైట్గా లాగేసుకుంటే అలా బాగా సెట్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే ట్విస్ట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ట్విస్ట్ చేసి కుందన్ పర్ల్స్ ఎక్కిస్తే ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నాను. సో పర్ల్స్ వద్దులే అని నాకు మళ్ళీ ఒక అనిపిస్తుంది. సో దానికి కట్ చేసేసి నా దగ్గర ఈ అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. వెనకాల మనం వేస్తాం కదండి, అవైతే ఉన్నాయి. అవి వాటి కోసం నేను వెతుకుతున్నాను. సో ఇంతలోపు మళ్ళీ పర్ల్ ఎక్కించి చూస్తే ఎట్లా ఉంటుందో అనుకుని ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ కాలేదు. సో ఇట్లా 3 లేయర్స్ అటాచ్మెంట్స్ తీసుకున్నాను అదే షాప్లో. అది ఒక్కొక్కటి పీస్ వచ్చేసి 40 రూపీస్ ఎంతో పడింది. సో దాన్ని ఫస్ట్ దానికి వచ్చేసి ఒక స్ట్రింగ్ వేసి బాగా టైట్గా చుట్టేసి కట్ చేసేసుకోవచ్చు. లాస్ట్ దానికి ఇంకొక స్ట్రింగ్ వేసేసి సెంటర్లో దాన్ని ఊరికే వదిలేయడమే. ఇంకా సో ఇవే నాకు బాగా అనిపించినాయి. నెక్ అంతా కూడా ఈ నెక్లెస్ స్ప్రెడ్ అయిపోతుందండి, అంత లెంతీగా ఉంది. వెనకాల ఒకటే మనకి థ్రెడ్ వస్తుంది. సో ఈ లోపల నేను కుందన్స్ ఫస్ట్ ఉన్న పెద్ద కుందన్కి హ్యాంగింగ్స్ కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తూ నా బాక్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని మెటీరియల్స్ దొరికినాయి హ్యాంగింగ్స్, దాని గురించి థింక్ చేస్తూ కూడా చేస్తున్నాను నేను. సో ఒక సైడ్ అయితే అంటించేస్తాను, ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మిడిల్ దాన్ని అలాగే వదిలేస్తే సరిపోతుంది. ఈ లోపల స్ట్రింగ్ని గట్టిగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా జరిపేసుకొని బాగా టైట్గా లాగేసి కట్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో దీనికి మీరు హ్యాంగింగ్ థ్రెడ్ అంటించేసుకుంటే చాలు, వాటికి హుక్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. బెండ్ చేసుకున్నప్పుడు మాత్రం కట్ చేసి వైర్ని బెండ్ చేసుకున్నప్పుడు ప్రాపర్ వేలో బెండ్ చేసుకోండి, లేకపోతే మీ మెడకి అక్కడెక్కడ గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం మళ్ళీ అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఆ బెండింగ్స్ అవి ఇవి చాలా ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకొని చేయండి. నేను నాట్ కూడా ట్రై చేసేసాను దానికి. సో చూసారా ఎంత చక్కగా కట్ చేసేసుకొని బెండ్ చేసేసుకోవడమే, ఈజీ అండి. ఇదే ఈజీ అనిపించింది నాకు. మళ్ళీ పర్ల్స్ ఎక్కించి, పర్ల్స్ అయితే 2 స్ట్రింగ్స్లోంచి వెళ్ళవు, ఒక స్ట్రింగ్ కట్ చేసి చేయాలనుకున్నాను. బట్ పర్ల్ కన్నా ఈ ఐడియానే బాగా వచ్చింది అనిపించింది నాకు. సో ఇప్పుడు వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకుని ఒక షేప్ ఇచ్చేసేయండి, ఆ నెక్లెస్ షేపు వచ్చేసేలాగా బెండ్ చేసేసుకోండి. ఆ స్ట్రింగ్ని నీట్గా ఇలా బెండ్ చేసుకున్నారంటే ఆ నెక్లెస్ షేప్ అలా పడిపోతుంది. ఇంకా అంతే, ఇవి అటాచ్ చేసేసుకోవడమే ఇప్పుడు హ్యాంగింగ్ వెనకాల. సో ముందు వచ్చేసి ఈ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర. సో ఇవి అయితే మల్టీ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ తీసుకొని ఇది చిన్న చిన్న హ్యాంగింగ్ కుందన్స్ పర్ల్స్ ఇవి. ఈ ఒక్క రోల్ వచ్చేసి 125 రూపీస్ ఎంతో పడిందండి. నేను ఒక్కొక్క దానికి 4 అన్నట్టుగా తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ని కొంచెం కట్ చేసేసుకొని కొంచెం బెండ్ చేసుకుని ఫస్ట్ 2 ఎక్కించుకొని తర్వాత ఒకటి ఎక్కించుకొని మళ్ళీ 2 ఎక్కించుకోవాలి. చాలామంది 3 ఎక్కిస్తారు, నేను 4 ఎక్కిస్తున్నా. సో దాన్ని నీట్గా బెండ్ చేసి టైట్గా తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత దాన్ని అది ఇంకా లెంతీది ఉంది కదా, దాన్ని వచ్చేసి కుందన్కి హ్యాంగ్ చేసుకోవడానికి ముందు హోల్స్ ఉన్నాయి, దాంట్లోంచి బాగా హోల్లోంచి పెట్టి తీసి దాన్ని కూడా టైట్గా అటాచ్ చేసేసుకోవాలి.
చూసారా, నేనైతే ఒకటి చేసి చూసి తర్వాత ఇంకా మిగిలిన 2 పెడదాం అనుకుంటున్నాను. సో ఇవి పెట్టుకునేటప్పుడు చాలా పేషెన్స్గా పెట్టుకోవాలండి. సో చాలా టైట్గా తిప్పుకోవాలి. తిప్పి పట్కరతోటి నేను టైట్ చేసేసాను. ఓకే, సక్సెస్ఫుల్గా పెట్టాననిపించింది. హ్యాంగింగ్స్ కూడా హ్యాంగ్ అవుతుంటే భలే క్యూట్గా ఉన్నాయి. సో ఆ పక్క వచ్చేసి ఆ పక్క ఈ పక్క చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే 2 పక్క, ఒకటి రెడ్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఆ పక్క ఈ పక్క ఎల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఏ శారీస్కైనా ఏ డ్రెస్సెస్కైనా సింపుల్గా అలా మ్యాచ్ అయిపోద్దని. సో ఈ సెట్కి నేను ఒక హియరింగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా వీలైతే వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఎల్లో కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి 2 ఎక్కించుకొని తర్వాత మళ్ళీ అది ఎల్లో ఎక్కించి తర్వాత 2 ఎక్కించి దాన్ని బాగా ఫోల్డ్ చేసేసి కుందన్స్ హోల్లోంచి దింపి మళ్ళీ దాన్ని టైట్గా పెట్టేసేయాలండి. 2 చేసుకున్నాక చేస్తాను. సో ఇది తిప్పుకున్నప్పుడు కరెక్ట్గా తిప్పుకోండి. ఎందుకంటే మీరు వేసుకున్న టైనీ పర్ల్స్ ఉంటాయి కదా, అవి చాలా టైనీగా ఉంటుంది. దానికి ఉన్న వైరు అది ఊడిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టైట్గా పెట్టుకోవాలి. ముందు వచ్చేసి లెంతీ వైర్ ఉంది కదా, దాన్ని కుందన్లోకి స్టిక్ చేసేసి టైట్ చేసేసుకోవడమే నీట్గా. ఇలా టైట్ చేసేటప్పుడు కూడా చాలా పేషెన్స్గా చేయాలండి. చాలా క్లీన్గా వచ్చేటట్టు. మళ్ళీ ఎలా పడితే అట్లా చేసేస్తే బాగా కనపడదు. ఇదే మీకు రిమూవబులే, మీకు నచ్చలేదంటే విప్పి మళ్ళీ చేసుకోవచ్చు. కానీ కూడా ఒక్కసారి చేసుకున్నప్పుడు నీట్గా చేసుకుంటే మళ్ళీ ఇప్పాల్సిన పని ఉండదు కదా. అప్పుడప్పుడు ఇప్పుకునేది వేరే, మళ్ళీ చేసుకుని సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఇప్పుకునేది వేరే, అవునా కదా. సో 2 వైపులన కూడా ఎల్లోది అటాచ్ చేసేసాను. చేసేసిన తర్వాత కంప్లీట్ నెక్లెస్ ఎలా ఉంటుందో చూసేద్దాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నా చేతులతో నేను ఒక నెక్లెస్ని చేసుకోవడం. దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చూసి నేర్చుకునే టైప్ అనమాట. చెప్తే అలాగే రెప్లికి కాపీ చేసేయను. నేను చూసి ఆలోచించి నాది కూడా కొంచెం యాడ్ చేసి, ఇది వంట అయినా కానీ క్రియేటివిటీ అయినా కానీ ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకునే రకాన్ని అనమాట నేను. కొంచెం దాన్ని వెంటనే చేయకపోయినా ఆలోచించి టైం తీసుకొని నేను కూర్చుని థింక్ చేసుకొని చేస్తానన్నమాట. సో ఒకటైతే అటాచ్ అయింది, ఇంకొకటి మళ్ళీ విప్పి మళ్ళీ పెట్టాను. అలా అప్పుడప్పుడే విప్పుకునేది వేరే అండి, టోటల్గా మళ్ళీ విప్పుకునేది వేరే. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఈ మోడల్ బోర్ కొట్టింది కొన్ని రోజులు వేసుకుని అనుకుంటే కూడా విప్పేసి దీన్నే మళ్ళీ రీమోడల్ చేసుకుని వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఫస్ట్ అయితే నా గ్రీన్ కుందన్స్ ఆడ్గా ఉన్నాయేమో అనిపించింది, కానీ పర్వాలేదు బాగా అనిపించింది ఓవరాల్గా అని నేను అనుకున్నాను. సో సెట్ కంప్లీట్గా ఇలాగ అయిందండి. సో వేసుకుని చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, చాలా ప్రిటీగా ఉంది కదా. అదండి కంప్లీట్గా నెక్లెస్ మేకింగ్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. లైక్ అండ్ షేర్. లవ్ యూ ఆల్. బై బాయ్.